జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వీక్లోనే జరిగిన పరిణామం ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వచ్చినటువంటి ఒక రెజల్యూషన్, పాలస్తీనా స్టేట్కి సంబంధించి దాన్ని దేశంగా గుర్తిస్తూ వచ్చేటువంటి ఒక రెజల్యూషన్ యుఎస్ వీటో చేసింది. యాక్చువల్లీ మనం దానికి సపోర్ట్ చేస్తున్నాం. నిజానికి టూ నేషన్ థియరీని మనము మొదటి నుంచి ఉన్న పాలసీని కంటిన్యూ చేస్తున్నాం. మనం ఇప్పుడు మీరు అన్నట్టుగానే పాలస్తీనా విషయంలో అండ్ ఇజ్రాయెల్ అటాక్స్ ఆపాలి అనే విషయంలో ఎంత సీరియస్గా ఉందో, ఇంకోవైపు పాలస్తీనాకి సంబంధించి పాలస్తీనా దేశం అనే విషయంలో మళ్ళీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినట్టుగానే కనబడుతుంది. అంతే కదా? కరెక్ట్. మనం ఏం చేస్తున్నామంటే మన చాలా కాలం నుంచి ఉన్నటువంటి మన పాలసీలో మార్పు తీసుకురాలేదు. రెండు రాష్ట్రాలు ఉండాలి, పాలెస్టైన్ అన్న దేశం ఉండాలి అని మనం దాన్ని రికగ్నైజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ వాళ్ళ దౌత్య వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆఫీస్ ఒకటి ఢిల్లీలో ఉన్నది, పాలెస్టైన్ సంబంధించి. అలాగే మనం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు చాలా అవార్డ్స్ ఇచ్చాము, వాళ్ళని చేసాం మనం. కరెక్ట్. యాసిర్ అరాఫత్ టైం నుంచి అప్పటి నుంచి కూడా మనకు వాళ్ళతో ఉన్నాయి అవి. కాబట్టి అదే స్టాండ్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో ఇజ్రాయెల్ విషయంలోనే మనం ఎప్పుడు లేము. మోదీ గారు వచ్చిన తర్వాతనే మళ్ళీ అది కొంచెం ఎక్కువగా ఆఫ్ కోర్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది పివి నరసింహారావు కాంటాక్ట్ చేసాము. బట్ ఫస్ట్ ప్రధాని అక్కడ ఇజ్రాయెల్ ఫస్ట్ ప్రధాని మోదీ గారు తప్పకుండా. సో ఇది మార్పులు మనం చూస్తున్నాం. కానీ ఇజ్రాయెల్కి ఎక్కడ దెబ్బ తగులుతుందో అక్కడ మనం తటస్థంగా ఉన్నాం లేదా వాళ్ళని సమర్థిస్తున్నాం. కరెక్ట్. ఫర్ ఇన్స్టెన్స్ సీజ్ ఫైర్ చేయాలి అని చెప్పి ఇచ్చిన రెజల్యూషన్, రఫాలో గాజాలో సీజ్ ఫైర్ డిక్లేర్ చేయాలి ఇమ్మీడియట్గా అని చెప్పి రెజల్యూషన్ యునైటెడ్ నేషన్స్లో వస్తే మనం దాన్ని అబ్స్టెయిన్ చేసాం. మనం అంటే దాన్ని సమర్థించలేదు, దాన్ని వ్యతిరేకించలేదు, అబ్స్టెయిన్ చేసాం. అంటే టాసిట్గా ఏం చెప్తున్నాం, ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ హమాస్ని చంపేటువంటి అధికారం వాళ్ళకు ఉన్నదని ఒప్పుకుంటున్నాం మనం. అవును, కొన్ని సందర్భాల్లో. కానీ దాన్ని కూడా మనం ఓపెన్గా ఎందుకు సమర్థించలేదు? సివిలియన్స్ చచ్చిపోతున్నారు కాబట్టి మనం అది కూడా చేయకుండా తటస్థంగా ఉన్నాం. మనం పాలస్తీనియా హక్కులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో దాంట్లో మనం చాలా స్పష్టంగా రెండు దేశాలు ఉండాలని మనం ఒప్పుకున్నాం. మనం చెప్పేది ఏదో మన పాలసీ కాదు, ఇజ్రాయెల్ యొక్క సొంత పాలసీనే. వాళ్లే ఆల్రెడీ పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ తోటి, పాలస్తీనియన్ అథారిటీ తోటి గతంలో చర్చలు చేసి ఒప్పందాలు చేసుకున్నారు. మీకు వేరే రాష్ట్రం ఇస్తామో అని ఒప్పుకున్నారు. డిస్ప్యూట్ అంతా కూడా బార్డర్స్ ఎక్కడ ఉండాలి అని. వాళ్ళేమో 1967 బార్డర్స్ వాళ్ళు అనుకుంటే, ఇంకెవరో 1953 బార్డర్స్ అంటే, ఇజ్రాయెల్ ఏమో ఈ రోజు ఉన్న బార్డర్స్ ఇస్తామో అంటున్నారు. దాంట్లోనే వివాదం. కానీ వాళ్ళకి వేరే రాష్ట్రం ఇస్తామన్నది ఎప్పుడో అఫీషియల్గా ఇజ్రాయెల్ దేశం కూడా ఒప్పుకుంది. కాబట్టి భారతదేశం దాని నుంచి వెనక్కి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు కదా. అందుకే మన ఇంట్రెస్ట్ కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇక్కడ. సూపర్, మీరు చెప్పింది కరెక్టే సార్.